ఇంతకుముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. శ్రీ రాధికాలంకృత వామబాహుం స్వచ్ఛంద వక్రీకృత దక్షిణాంగ్రిం వంశీధరం సుందర మందహాసం భ్రూమండలామోహిత కామరాశిం. అర్థం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడి దివ్య సౌందర్యాన్ని అందంగా వివరించారు. ఆయన ఎడమ భుజం శ్రీరాధికాదేవి చేత అలంకరించబడటం వారి దివ్య ప్రేమను సూచిస్తుంది. కుడిపాదం స్వేచ్ఛగా వంగి ఉండటం ఆయన సహజ లాలిత్యాన్ని చూపిస్తుంది. చేతిలో వంశీతో మృదువైన చిరునవ్వుతో ఆయన ప్రశాంత ఆకర్షణను వ్యక్తపరుస్తాడు. ఆయన కనుబొమ్మల సౌందర్యం మన్మధుడ్నే మోహింపచేస్తుంది. మొత్తంగా శ్రీకృష్ణుడు దివ్య మాధుర్యం, ప్రేమ, ఆనందానికి ప్రతిరూపంగా విరాజిల్లుతున్నారు. హరే కృష్ణ.